హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇండ్లో ప్రధానంగా ఒక్కొక్క ఇల్లు అనేది 11 లక్షల వరకు అయితే విలువ ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇందులో భాగంగానే చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున అయితే కేటాయించడం జరిగింది కదా. సో ఇక ఎవరు అర్హులవుతారు, కొత్త నిబంధన తీసుకురావడం జరిగిందనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్త విధానం కూడా తీసుకురావడం జరిగిందనమాట ఇందిరమ్మ ఇండ్లకు కూడా. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పుడు నిర్మించుకుంటున్న ఇండ్లు ఏదైతే ఉన్నాయో, సో ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పైన రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనమాట. ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంటి విస్తీర్ణం పైన ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేసిందంటే, ముఖ్యంగా 4 దశల్లో మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కదా, స్లాబ్ లెవెల్ వరకు. అయితే ఇప్పుడు ఇంటి నిర్మాణం అనేది ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటేనే మనకు బిల్ అనేది రిలీజ్ అవుతుంటాయి. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల వరకు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించారు గతంలో. లబ్ధారులకు విస్తీర్ణం ఇళ్ళ నిర్మించుకుంటున్నారు, కానీ అదనపుగా ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. అది ఎలా అంటే, సో 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటిని నిర్మించుకుంటున్న స్లాబ్ విస్తీర్ణం 500 చదరపు అడుగుల వరకు నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తే స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగుల వరకు కూడా పెంచుకునే అవకాశం కల్పించింది. కానీ ఇంటి అన్ని వైపులా స్లాబులు పొడిగించే బదులుగా ఇక సజ్జలు అనేవి ఉంటాయి కదా, వాటిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కొత్త అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఇంటి ముందు భాగంలో కావచ్చు అదనపుగా నీడ కోసం జిఐ షీట్ ఆధారిత షెడ్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో గతంలో ఇక ఆ రూల్ అనేది లేదు, ఇప్పుడైతే కొత్త పరిమితి అనేది తీసుకొచ్చినట్టు చెప్తున్నారు అనమాట. సో పునాది, బేస్మెంట్ నిర్మాణ స్థాయిలో ఇక కొన్ని ఇవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి గ్రామంలో వారికి కొత్త నిబంధనల గృహ నిర్మాణ సంస్థ అధికారులు అయితే ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు వీరంతా కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట. సంబంధించి ముఖ్యంగా ఒక్కొక్క ఇల్లు ఖరీదు అనేది 11 లక్షలు అయితే ఉంటుందన్నమాట. 6 లక్షలు లబ్ధారులు అయితే చెల్లించాలి, అంటే 5 లక్షలు సబ్సిడీ అయితే వస్తుందన్నమాట. సో దాదాపుగా ప్రభుత్వ భూమి 100 నుంచి 200 కోట్ల వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఒక్కో ప్లాట్ వచ్చేసి దాదాపుగా 528 చదరపు అడుగులతో అయితే ఉండబోతుందన్నమాట. క్యూఆర్ పద్ధతిలోనే అత్యంత మన్నిక టెక్నాలజీ వాడుకొని ప్లాట్లు అనేది నిర్మించి ఇవ్వబోతున్నట్లుగా చెప్తున్నారు అనమాట. సో ఇందులో వచ్చే ఏడాది నాటికి క్యూఆర్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం అనమాట. ఇక్కడ గజం విలువ వచ్చేసి గరిష్టంగా 3 లక్షల వరకు అయితే పలుకుతుందని చెప్తున్నారు. పేదలకు ఖరీదైన ప్రాంతంలో ఇల్లు ఇస్తామంటే కొందరు ఏలన చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద దాదాపుగా వచ్చేసి ఈ ప్రాంతంలో స్థలాల దరఖాస్తు గజం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు, ఎకరాకు వచ్చేసి 250 కోట్ల వరకు పలుకుతుందని చెప్పడం జరిగిందనమాట. తొలి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద 16 నియోజకవర్గాల్లో అయితే గుర్తించి దాదాపుగా 7,600 ఇండ్ల స్థలాలను నిర్మిస్తున్నట్లుగా చెప్తున్నారనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ నెల 21 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు నిన్న నుంచి స్టార్ట్ అయిందనమాట. ఆగస్టు 10 వరకు దరఖాస్తులు అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇందుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవా కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా మీ సమీపంలో మీ సేవా కేంద్రాలు సందర్శించి, లేదంటే 8096958096 అనే నెంబర్కు వాట్సాప్ ద్వారా ఆయాని సందేశం పంపినట్లయితే అందులో చాట్ బాట్లోనే మనకు సూచనలు చూపెడుతుంది కాబట్టి అందులో దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక మరింత దరఖాస్తుకు సంబంధించి వాట్సాప్ పోర్టల్ ద్వారా కూడా మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చినట్టు చెప్తున్నారు. తొలి రోజే దరఖాస్తు చేసుకోవడానికి చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపెట్టినట్టు చెప్తున్నారు. దాదాపుగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక తక్కువ సంఖ్యలో వచ్చాయని చెప్పినప్పటికీ కూడా సాఫ్ట్వేర్లో పూర్తి స్థాయిలో పొందుపరచకపోవడం కొన్ని సమస్యలు ఏర్పడినట్టు కూడా గుర్తించారు. ఇందులో వచ్చేసి ముఖ్యంగా కేవలం దాదాపుగా 100 నుంచి 115 దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఫీజు అనేది తప్పనిసరి చెల్లించాలి. ఈ విషయం అయితే గుర్తుంచుకోవాలి.
అప్లికేషన్ సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు చేయాల్సి అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తుకు ఫీజు ₹100 తీసుకుంటున్నారు. ఇంటి టోకెన్ అడ్వాన్స్కు ₹10,000 తీసుకున్నారు. మీ సేవ ఛార్జీలకు ₹62 మొత్తం ₹10,162 అయితే తీసుకుంటున్నారు అన్నమాట. దరఖాస్తుదారుడు తన ఖాతా నుంచి కానీ క్యూఆర్ కోడ్ విధానంలో కానీ చెల్లించాలి. ఎందుకంటే దరఖాస్తుదారు సమయంలో బ్యాంక్ ఖాతా నెంబరు తీసుకోవడం లేదు. కానీ దరఖాస్తుదారు ఒకవేళ ఇల్లు రాకపోతే టోకెన్ అడ్వాన్స్ అన్ని మళ్ళీ వెనక్కి తిరిగించే ఇస్తారనమాట. కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. వీటిని కూడా ఆప్షన్ అనేది పేమెంట్ ఆప్షన్ కూడా తీసుకురావాలి ఫోన్పే ద్వారా కూడా అని చెప్పేసి కోరుతున్నారనమాట. సో అదేవిధంగా ఈ దరఖాస్తు చేసుకునేటప్పుడే ఎల్ఐజీ మనకు పథకం అని పిలుస్తాం. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హైదరాబాద్ మహానగరానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే సరిపోవడం లేదు. ప్రస్తుతం ఏం చేశారంటే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. కుటుంబంలో అందరి ఆధార్ కార్డులు తప్పనిసరిగా నమోదు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఒక్కొక్కరికి వారిలో గతంలో ఎవరైనా ప్రభుత్వం నుంచి లబ్ధి ఉన్నట్లయితే ఆ పథకానికి అనర్హులు అవుతారు. వెబ్సైట్లో చూపెడుతుంది, మీ సేవలో కూడా చూపెడుతుంది అనమాట. నిర్వాహకులు అడుగుతున్నారు, కుటుంబంలో మహిళ పేరు మీద దరఖాస్తు చేస్తే ఆమె తండ్రి లేదా తల్లి లేదా భర్త ఆధార్ కార్డులో ఇస్తే ఇవ్వాలన్నమాట. అది ఒకవేళ మహిళ తల్లి తండ్రి గతంలో ప్రయోజనాలు పొంది ఉన్నట్లయితే వారు అనర్హులు అవుతారు. మరోవైపు దరఖాస్తుదారు తండ్రి లేదా తల్లి మరణించినట్లయితే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, అది ఎంపిక చేసుకోవాలి. లేట్ అనేటువంటి ఆప్షన్ అనేది ముందుకు వెళ్లాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా దరఖాస్తు తల్లిదండ్రులు కనుక పేరు మీద గతంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఉంటే అతనికి ఇల్లు రాదని చెప్పేసి సో ఇక అదేవిధంగా తమ భార్య పిల్లల వివరాలతో దరఖాస్తు చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇక మొత్తం మీద ఈ 360 డిగ్రీల కోణంతో ఎవరు అర్హులు ఏంటన్నది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఓటర్ సంబంధించి ఐడి, రేషన్ కార్డు, డేటాబేస్ ఆధారంగా దరఖాస్తుదారు పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేయగానే ప్రస్తుతం ఉంటున్న నియోజకవర్గం పేరు వచ్చేలా సాఫ్ట్వేర్ను కూడా అప్డేట్ చేయాలని చెప్పేసి మీ సేవ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట. ఇలా కనిపించడం లేదని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి దరఖాస్తుదారుడు అంటే అప్లికేషన్ చేసేటప్పుడు క్యూఆర్ పద్ధతి అని కూడా అంటారు. క్యూర్ పద్ధతి దీనిలో వచ్చేసి ఇళ్ల నిర్మాణ సాంకేతిక నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తూ లబ్ధారుల ఇల్లు కట్టుకునేందుకు బలంగా ఆధునిక సాంకేతిక ప్రమాణానికి అనుగుణంగానే ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్నారు. నిర్మాణ దశలు బట్టి విడతల వారీగా నిధులు కూడా వారి అకౌంట్లో బ్యాంకు ఖాతాల్లో అయితే జమ అవుతాయని చెప్తున్నారు అనమాట. సో ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తు చేసుకునేటువంటి విధానంలో అప్లికేషన్ ఫామ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన సర్టిఫికేట్లు, మన జిరాక్స్లు, డాక్యుమెంట్లు అనేది అవసరం పడతాయి. మన యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేదంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ప్రమాణ పత్రం, సొంత స్థలం ఉంటే సొంత స్థలానికి సంబంధించిన ఇక అదేవిధంగా పాస్పోర్ట్ సైజు ఫోటో, అంటే యాక్టివ్గా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చి రసీదు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు, మీ ఇంటికి స్థలానికి వస్తారు. సో ఒకవేళ ఎవరు అర్హులు ఏంటనేది కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే మనకు ఇంటి స్థలానికి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్, జియో ట్యాగింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హులైన వారి తుది జాబితాను గ్రామ సభలో ప్రదర్శిస్తారు. ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చేసి మహిళా పేరుగా రిజిస్ట్రేషన్ చేసి ఫ్లాట్ అయితే కేటాయించడం అయితే జరుగుతుందని చెప్పేసి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో మొత్తానికి